అసలు ఈ రోజు ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రావాలంటే కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్, మీరు కొంచెం డైట్, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్స్ అలాంటి అవాయిడ్ చేసేసుకొని కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్, ఆకుకూరలు, వాల్నట్స్ తింటాం మంచిది. సెకండ్ మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం మైండ్ ఫ్రీగా రిలాక్స్డ్ గా, వర్క్ స్ట్రెస్ టెన్షన్ లేకుండా, గ్యాడ్జెట్స్ చూస్తూ నిద్రపోకుండా, మెలకొని ఉండకుండా హాయిగా నిద్రపోవటం, రిలాక్సేషన్ కోసం యోగా, మెడిటేషన్ అలాంటివి చేయాలి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రావట్లేదంటే మీరు వెళ్ళే డాక్టర్ మీకు చాలా ఫ్రెండ్లీగా ఉండే డాక్టర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డాక్టర్ తో మీరు అన్ని మీ బాధలు చెప్పుకోగలగాలి. వాళ్ళు మీకు చక్కగా తగిన సలహాలు ఇచ్చి మీకు కౌన్సిలింగ్ చేసి అసలు ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రావాలంటే ఎలా చేయాలి అని చెప్పే డాక్టర్ దగ్గరని సెలెక్ట్ చేసుకోవాలి. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హాస్పిటల్. మీరు సెలెక్ట్ చేసుకునే హాస్పిటల్ చిన్నదయ్యి క్లినిక్ కే ఉండి ఇంకొక దగ్గర స్కాన్ కి వెళ్ళాలి, ఇంకొక దగ్గర ఐయుఐకి వెళ్ళాలి, అలా కాకుండా మీరు వెళ్ళే హాస్పిటల్లో ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్కాన్ చేయాలన్నా, ల్యాబ్ కి వెళ్ళాలన్నా, బ్లడ్ టెస్టులు చేయాలన్నా, ఐయుఐ చేయాలన్నా, ఐవీఎఫ్ చేయాలన్నీ ఒక దగ్గర ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఏంటంటే బాగా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండాలి. మనం వెళ్ళిన డాక్టర్ మీద మన కాన్ఫిడెన్స్, వాళ్ళు చెప్పిన దాని మీద నమ్మకం ఉంటేనే మన ప్రెగ్నెన్సీ వస్తుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన రిజల్ట్ ఒకవేళ మన న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రాకపోయినా, ఐయుఐ అయినా, ఐవీఎఫ్ అయినా ఏదైనా ఫెయిల్ అయితే, అయ్యో ఫెయిల్ అయిపోయింది ఇంకా నా వల్ల కాదు, నేను తిరగలేను, నేను వైద్యం చేయించుకోవాలని డిసప్పాయింట్ అయ్యి డిప్రెస్ అవ్వకుండా, నెగిటివ్ వస్తే కూడా యాక్సెప్ట్ చేసి సరే ఇంకా నెక్స్ట్ ఏంటి, ఏ విధంగా చేస్తే మన ప్రెగ్నెన్సీ వస్తుంది అని మూవ్ ఆన్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ప్లాన్ చేసుకోవాలి. ఈ 6 టిప్స్ ఫాలో అయ్యారంటే చక్కగా ప్రెగ్నెన్సీ 100% నా పేషెంట్స్ అందరికీ వస్తుంది.